సిటీ జైపూర్ విదేశీయులకు ఇది ఒక కలల నగరం. కానీ కొందరు ఉన్మాదుల ప్రవర్తన వల్ల ఇప్పుడు ఆ నగరం ఒక నరకంలో మారుతుంది. జల్ మహల్ వంటి పర్యాటక కేంద్రం వద్ద విదేశీయులను చుట్టుముట్టి వారిని ఇబ్బంది పెడుతూ అసభ్యకరంగా తాకుతూ ప్రవర్తించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది కేవలం వేధింపు కాదు, మన దేశ ప్రతిష్టను ప్రపంచ దేశాల ముందు దిగజార్చే ఒక నీచమైన చర్య. ఇక్కడ వీడియోలో ఒక విదేశీ యువతి వస్తుంటే ఆమెను అసభ్యకరంగా తాకుతూ ఆమెతో ఫోటోలు దిగాలని ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నారో చూడండి. ఆమె ఎంత అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నా ఈ మృగాలకేమి పట్టడం లేదా? ఇలాంటి వికృతి ప్రవర్తన వెనుక కొన్ని ప్రధాన కారణాలు కనిపిస్తాయి. కొంతమందికి ఇతరులను, ముఖ్యంగా మన దేశానికి వచ్చిన అతిథులను ఇబ్బంది పెట్టి ఆనందించే వికృత మనస్తత్వం ఉంటుంది. ఇంకొకటి, చట్టం అంటే భయం లేకపోవడం వల్లే ఇలాంటి వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే విదేశీయుల జీవన శైలిని, వారి వస్త్రధారణను, వారి సహనాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం. పర్యాటకులు మర్యాదగా ఉన్నారని, లేకపోతే వాళ్ళు వేసుకునే బట్టలు వేరేగా ఉన్నాయని వారిని లోకం కట్టడం, వారి వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించకపోవడం. ఇంకొక పిచ్చి, వైరల్ పిచ్చి. పర్యాటకులను ఇబ్బంది పెడుతూ తీసిన వీడియోలు సోషల్ మీడియాలో పెడితే ఫేమస్ అవుతుందనే పిచ్చి కూడా కొంతమందిని ఇలాంటి పనులకు ప్రేరేపిస్తుంది. ఇక అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన జల్ మహల్ వద్ద నిరంతరం పోలీసుల గస్తీ ఎందుకు ఉండదు? ఉగ్రవాద ముప్పులు, భద్రతా కారణాలు ఉన్నా సరే ఇంత నిర్లక్ష్యమా? పర్యాటకులు మనకు అతిథులు. వారు ఇక్కడి నుంచి వెళ్లేటప్పుడు మంచి జ్ఞాపకాలతో వెళ్లాలి తప్ప మృగాల మధ్య ఉన్నామన్న భయంతో కాదు. జైపూర్ పోలీసులు తక్షణమే స్పందించి నిందితులకు గుణపాఠం చెప్పాలి. లేదంటే మన పర్యాటక నినాదాలు కేవలం కాగితాలకు మాత్రమే పరిమితం అవుతాయి.